ఈ రోజు మనము కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాము. ఎటువంటి హైయర్ ట్రీట్మెంట్స్ కి వెళ్లకుండా నాచురల్ గానే ప్రెగ్నెన్సీ అవ్వడానికి. నేను మీ డాక్టర్ పూర్ణిమ బట్టల, సీనియర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అంకుర హాస్పిటల్స్, ఎల్బీ నగర్. సో మనకి ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే న్యాచురల్ గానే మన ప్రెగ్నెన్సీ రావడానికి ఫస్ట్ టిప్ డైట్. మనం ఏం ఫుడ్ తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎటువంటి ట్రీట్మెంట్ కి వెళ్ళినా గానీ ఫస్ట్ ఎగ్, స్పర్మ్ కణాలు అనేది హెల్దీగా ఉండాలి. అలా ఉంటేనే ఎటువంటి ట్రీట్మెంట్ లో అన్న సక్సెస్ ఉంటుంది, ఆరల్స్ న్యాచురల్ గా హెల్ప్ చేస్తుంది. సో మనం తీసుకునే ఫుడ్ కానీ ఇప్పుడున్న ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ వల్ల కానీ చాలా మనకి ఆహారం లోపాల వల్ల కూడా మనకి ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో మనకి ఈ పొల్యూషన్ వి కానీ పొల్యూటెంట్స్ నుంచి కూడా మనం ప్రివెంట్ చేయడానికి హెల్తీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మాక్సిమం ఫుడ్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కూడా ఫ్రూట్స్ కూడా కలర్ఫుల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ లైక్ అన్ని మల్టిపుల్ కలర్స్ తీసుకుంటే దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్. ఎల్లో, రెడ్, గ్రీన్ ఉంటే దాంట్లో ఏంటంటే ఎంత కలర్ఫుల్ ఫ్రూట్స్ తీసుకుంటే అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు సమ్మర్ కనుక పర్టికులర్లీ వాటరీ ఫ్రూట్స్, గ్రేప్స్, వాటర్ మిలన్ అలా తీసుకోవడం వల్ల హైడ్రేషన్ కూడా మెయింటైన్ అవుతుంది. కంపల్సరీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లైక్ అవగాడోస్, బెల్ పెప్పర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోకల్ సీజనల్ ఫ్రూట్స్ కూడా సరైన మోతాదులో సరైన క్వాంటిటీలో తీసుకున్నా గానీ సరిపోతుంది. సో మనకి న్యూట్రిషన్ లో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, సలాడ్స్ అండ్ స్ప్రౌట్స్ లో మనకి బాడీకి కావాల్సినంత ప్రోటీన్ శాతం ఉంటుంది. సో కంపల్సరీ 1 బౌల్ ఆఫ్ స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి బీన్స్ అయినా పర్లేదు, అన్ని బీన్స్ తోటి కూడా మనం స్ప్రౌట్స్ చేయవచ్చు. సో స్ప్రౌట్స్ అండ్ నట్స్, డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్, వాల్నట్స్ లో కూడా మనకి ప్రోటీన్స్ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటుంది. సో డైట్ లో మాత్రం ఇది కంపల్సరీ ఇంక్లూడ్ చేయాలి. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ జంక్ ఫుడ్స్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. వాటిలో మనకి ప్రిజర్వేటివ్స్ తో పాటు హై అమౌంట్ ఆఫ్ షుగర్ అండ్ సాల్ట్స్ ఉంటుంది. అలా ఉండడం వల్ల బాడీకి అందాల్సిన న్యూట్రిషన్ అందదు అండ్ బాడీలో మనకి టాక్సిన్స్ అనేది జనరేట్ అవుతుంది. టాక్సిన్స్ కలెక్ట్ అవ్వడం వల్ల అది మన ఎగ్ అండ్ స్పర్మ్ కౌంట్ అండ్ క్వాలిటీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సెకండ్, ఎక్సర్సైజ్. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చాలా మంది అంటారు మాకు అసలు ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండట్లేదు అని. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు బాడీ ఓవర్ వెయిట్ ఉంటుంది. బాడీకి కావాల్సినంత అండర్ వెయిట్ ఉండదు, ఓవర్ వెయిట్ ఉండదు. సరైన వెయిట్ ఉండడం వల్ల బాడీలో హార్మోన్స్ అనేది న్యాచురల్ గా ఉంటుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా ఉంటుంది అండ్ హార్మోన్స్ ఉండడం వల్ల పీరియడ్స్ కూడా రెగ్యులర్ గా వస్తుంది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ వాళ్ళు తక్కువ క్యాలరీస్ కన్స్యూమ్ చేసినా గానీ వెయిట్ పెరుగుతూ ఉంటారు అండ్ వాళ్ళలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అందుకని ఎక్సర్సైజ్ మార్నింగ్ అట్లీస్ట్ డైలీ 30 to 40 minutes ఆఫ్ స్పీడ్ వాకింగ్ ఆర్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఆర్ జిమ్, ఎనీథింగ్ అట్లీస్ట్ 5 days per week చేయడం వల్ల బాడీలో కూడా మనకి మెటబాలిజం మెయింటైన్ అవుతుంది అండ్ బాడీ వెయిట్ అనేది ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది, వెయిట్ పెరగకుండా ఉంటుంది అండ్ మీరు కన్సీవ్ అయినా కానీ ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్, అడిక్షన్స్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారు, ఫర్టిలిటీ కోసం ట్రై చేస్తున్నారంటే మాత్రం కంపల్సరీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇప్పుడున్న మన సోషల్ కండిషన్స్ లో చాలా మంది కన్స్యూమ్ చేస్తున్నారు. కానీ వాటి వల్ల మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల గానీ ఎగ్, స్పర్మ్ ని చాలా డ్యామేజ్ అవుతుంది. సో మనకి కంపల్సరీ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ బోత్ ద పార్ట్నర్ షుడ్ క్విట్ టు కన్సీవ్ న్యాచురల్లీ. అండ్ లాస్ట్ టిప్, ఫర్టైల్ పీరియడ్ మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే విమెన్ లో కంప్లీట్ మంత్ లో చూస్తే ఓన్లీ 1 day ఎగ్ రిలీజ్ అవుతుంది. దానికి 2 days ముందు 2 days తర్వాత ప్లాన్ చేస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇదైతే ఎవరికైతే రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుందో వాళ్ళకి అప్లికేబుల్. రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు డే 10th నుంచి ఆల్టర్నేట్ డేస్ ట్రై చేస్తూ డే 10th to 20th వరకు ఆల్టర్నేట్ డేస్ ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల ఫర్టైల్ విండో అనేది కాదు, సో ప్రెగ్నెన్సీ న్యాచురల్ గానే అయ్యే ఛాన్సెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.